సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఇక్కడ పరమాత్మ ఆత్మ సంయమ యజ్ఞం లేక శమయజ్ఞం అనే దాని గురించి చెబుతున్నాడు. ఈ యజ్ఞంలో పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనే గుర్రాలను మనస్సు అనే బలమైన కళ్ళెంతో కట్టి రథాన్ని సక్రమంగా అనుకున్న దారిలో నడుపుతూ గమ్యం చేరుకోవటం. ఇంద్రియాలు మన మాట వినకపోవటానికి కారణం మన మనస్సు బలంగా లేకపోవటమే. మనసు బలంగా శక్తివంతంగా ఉంటే ఇంద్రియాలు మనసు మాట వింటాయి. యజమాని చేతగాని వాడైతే ఆ ఇంట్లో ఉన్న సేవకులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. మనసు బలహీనంగా ఉంటే ఇంద్రియాలు మనస్సు చెప్పిన మాట లెక్క చెయ్యవు కదా. మనస్సు బలంగా లేకపోతే ఒక చోట నిలవదు, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని పూర్వ జన్మలలోని సంస్కారాలు పట్టుకొని ఉంటాయి. వాటి ప్రభావం మనసు మీద బలంగా ఉంటుంది. అటువంటి మనస్సుని బలోపేతం చేయాలి. దీనినే ఆత్మ సంయమ యోగం అని అంటారు.